హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రవరాఖ్య పార్ట్ 45. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే నిలబడి బాధగా మొహాలు పెట్టుకున్న తల్లి వైపు, మరదల వైపు చూసి, ఇప్పుడిక్కడ సంతాపం ప్రకటించడానికి వాడేమీ పోలేదు గాని బయలుదేరండి అని పౌర్ణమి కోపంగా కసిరింది. మేమైనా ఇప్పటివరకు గదిలో ఉన్నాం కానీ నీలాగా అపశకునపు మాటలు మాట్లాడలేదు పౌర్ణమి అని నిర్మలాదేవి కోపంగా అనడంతో, కానీ మీరిక్కడ సైలెంట్గా నిలబడితే నాకు అలాంటి మాటలే వస్తాయి, కాబట్టి సైలెంట్గా వెళ్ళిపో మమ్మీ. టెన్షన్లో ఉన్నప్పుడు ఓదార్చలేని వాళ్ళు మనిషి ఎదురుపడినప్పుడు ఇలాంటి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదని పౌర్ణమి విసురుగా చెప్పింది. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నా కూతురువి కదా అని నేను అనుకున్నన్ని రోజులు మాత్రమే నువ్విలా విరుచుకు పడగలవు అని గుర్తుపెట్టుకో అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఏమైందక్క, ఎందుకంత కోపంగా ఉన్నావని అడిగాడు అథర్వ. దాంతో అప్పుడు సంయుక్త నోరు తెరిచి, నన్ను నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంటే వదిన నాకు సపోర్ట్ చేశారు సీఎం సార్. తను ప్రేమించిన అమ్మాయిని తన జీవితంలో ఉంచకుండా స్వార్థం కోసం నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు అసలు కన్నతల్లివేనా అని అత్తయ్య గారిని వదిన గారు అడిగేసరికి అత్తయ్య వదినని కొట్టారని చెప్పడంతో అథర్వ షాక్ అయ్యి ఏంటి అన్నాడు. మమ్మీకేదో పిచ్చి పట్టింది లేరా, ఇప్పుడు నువ్వన్నీ ఆలోచించకుండా బాగా రెస్ట్ తీసుకోవాలి. అండ్ పార్టీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను, కొన్ని రోజులు మా తమ్ముడు ఎక్కడికి రాడని అంటూ అథర్వ పిలుస్తున్నా కూడా పౌర్ణమి వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. వదిన అన్న దాంట్లో తప్పే ఉంది. అంత పెద్ద ప్రమాదం నుంచి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారంటే దాని ఎఫెక్ట్ ఇంకా శరీరం మీద ఉంటూనే ఉంటుంది. మీరు ఆ ఎఫెక్ట్ నుంచి బయటపడి బలం పుంజుకోవాలి అంటే ఆ మాత్రం రెస్ట్ అవసరం. కాదని మళ్ళీ జనాల్లో తిరిగితే అలసిపోవడమే కాకుండా చాలా ఇబ్బంది పడతారని అంది సంయుక్త. ఆమె మాటలు విని ఆమె వైపు చూస్తూ చెంపల మీద చేవేసి, బాగా ఏడ్చావా అని అడిగాడు. అతను అంత ఆప్యాయంగా అడిగేసరికి మళ్ళీ ఏడుపు తన్నుకుని రావడంతో అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటే, ఇప్పుడేం కాలేదు సంయుక్త, ప్లీజ్ నువ్వు ఏడిస్తే నాకు వీక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందని అన్నాడు. ఇప్పుడిప్పుడే మనం దగ్గర అవుతున్నాం. మన లైఫ్ ఎంతో అందంగా ఉంటుందని నేను కలలు కంటున్న టైంలో మీకు ప్రమాదం జరిగిందని మీ నుంచి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే కలలన్నీ కుప్ప కూలినట్టు అనిపించి ఒంట్లో నిస్సత్తువ వచ్చేసింది తెలుసా. దానికి తోడు మీ అమ్మగారి మాటలు, ఆ దొంగ మొహం దాని మాటలతో నాకు చిరాకు పుట్టేసి ఇంకా ఇంకా భయం పెరిగిపోయిందని సంయుక్త బేలగా చెబుతూ ఉంటే, ఆమె బాధపడిందన్న దానికంటే కూడా తన కోసం ఏడ్చిందన్న మాటల మీదే అతని మనసు ఆగిపోతే, ఆమె తల మీద ముద్దు పెట్టి, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పు, అంత కష్టపడి నిన్ను దక్కించుకుంది ఇలా నిన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు కదా అన్నాడు. సంయుక్త ఇంకా ఏడుపొచ్చేసి వెక్కిళ్లు పెడుతుంటే, అరే ఇప్పుడు నేను వచ్చేసినా కూడా ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు సంయుక్త అని ఆమెని ఎంత ఓదార్చడానికి ట్రై చేసినా ఆ 24 గంటలు ఆమె అనుభవించిన నరకం మొత్తం దూది పింజలాగా ఎగిరిపోయేంత వరకు అతని గుండెల మీద కన్నీళ్లు కారుస్తూనే ఉంది. డాక్టర్ డ్రెస్సింగ్ చేసినా కూడా బట్టలకి కూడా గాయాల మరకలుండడంతో గంట సేపటికి కుదురుకున్న సంయుక్త, మీరు లేవండి అనేసరికి ఎందుకు అన్నాడు అయోమయంగా. గాయాలయ్యి చినిగిపోయిన బట్టలతో అలాగే పడుకుంటారా, నేను గీజర్ ఆన్ చేసి వస్తాను, కట్టు తడవకుండా ఒళ్ళు తుడుస్తానని చెప్పింది. నువ్వు కూడా నీరసంగా ఉన్నావుగా సంయుక్త, నాకు కాస్త చిరాగ్గానే ఉన్నా ఈరోజు నైట్కి అడ్జస్ట్ అవుదాంలే, రేపు మార్నింగ్ చూడొచ్చు అని టైం కూడా బాగా అవడంతో గడియారం వైపు చూపిస్తూ అన్నా కూడా సంయుక్త వినిపించుకోకుండా అతనికి వాటర్ కాగడంతో ఒక పెద్ద బకెట్లో చల్ల నీళ్లలో వేడి నీళ్లు పోసుకొని వచ్చి శరీరం మొత్తం నీట్గా తుడిచేసింది. ఆ వాటర్లో కాస్త డెటాల్ కూడా పోసి ఆ నీళ్లు చల్లబడే వరకు తుడవడంతో కాస్త అథర్వకి కూడా చిరాకు పోయింది. తను కూడా బాత్రూంలోకి వెళ్లి చిరాకుగా ఉండడంతో స్నానం చేసొచ్చి బయటికి వెళ్తుంటే, ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు అన్నాడు. మీ అమ్మగారు మీ మరదలు డైలాగ్స్కే గాని మీ కడుపు చూడరు కదా అనుకుంటూ బయటికెళ్లి ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ 2 గ్లాసుల్లో పోసుకొచ్చి ఒక గ్లాస్ అతనికి ఇవ్వడంతో మెల్లగా తాగుతూ ఉంటే మరొక గ్లాస్ పట్టుకుని తన వైపే నిలబడి చూస్తున్న సంయుక్తని గమనించి, తాగు, ఏం చూస్తున్నావు అన్నాడు. ఈ గ్లాస్ కూడా తీసుకొచ్చింది మీకోసమే అనడంతో ఆశ్చర్యపోయి, నాకు ఒక గ్లాస్ సరిపోతుందని అంటున్నా కూడా కళ్లతోనే బెదిరించి అతను స్లోగా తాగుతుంటే తనే ఫస్ట్ గ్లాస్ స్పీడ్గా ఫినిష్ చేసి మరొక గ్లాస్ కూడా తాగించింది. కనపడవు కానీ నువ్వు పెద్ద రాక్షసి సంయుక్త అని బలవంతంగా తాగించినందుకు అథర్వ ఉక్రోషంగా అనేసరికి, థ్యాంక్ యూ సో మచ్ అని ఖాళీ అయిన గ్లాసులు పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టేసి తను రిలాక్స్ అవ్వబోతుంటే, అదేంటి నువ్వు కూడా ఏమీ తినలేదు తాగలేదు,
నువ్వు కూడా ఏదైనా తినేసి రావచ్చు కదా అన్నాడు. మీరంటే దెబ్బలతో ఉన్నారు కాబట్టి ఏమీ తినకుండా తాగకుండా పడుకుంటే బాగోదని మీకు తాగించాను. నాకు 1 గంట దాటిందంటే బ్రష్ చేయకుండా ఏమీ తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు. పైగా బాగా తలనొప్పిగా ఉండి నిద్ర వస్తుందండి అంది సంయుక్త. తన గురించి ఏడ్చి ఏడ్చి బెంగ పెట్టుకోవడంతో ఇప్పుడు ఆమె శరీరం రెస్ట్ కోరుకుంటుందని అర్థమయ్యేసరికి ఇక తినమని అతను కూడా బలవంతం చేయకుండా రమ్మని చేతులు చాపడంతో అతని బాగున్న చేయి సైడ్ వెళ్లి పడుకుంది సంయుక్త. కళ్ళు మూసుకుని నిద్ర పోదామనుకునే లోపు ఏదో గుర్తొచ్చినట్టుగా సీఎం సార్ అంటూ ఒక్కసారిగా లేచేసరికి ఏమైంది అన్నాడు. డ్రైవర్కి మీ పక్కనున్న ధనుష్కి అంత గాయాలు తగిలితే మరి మీరెలా సేఫ్గా బయటపడ్డారని అడిగింది సంయుక్త. దాంతో అథర్వ చెప్పడం మొదలుపెట్టాడు. ఉదయం ముందు రోజు జరిగిన ఇష్యూ గురించి మీటింగ్ ఏర్పాటు చేయడంతో క్యాబినెట్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు కార్ ఆగిపోయింది. దాంతో మెకానిక్ పిలిపించి డ్రైవర్ కార్ రిపేర్ చేపిస్తుంటే ధనుష్ ఇంకా అథర్వ రోడ్ పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. రిపేర్ అయిపోవడంతో ఒకసారి కార్ బాగైపోయింది అని అంటూ డ్రైవర్ పిలిచేసరికి ధనుష్ కారు దగ్గరికి వెళ్తే ఎవరో కార్యకర్తల దగ్గర నుంచి ఫోన్ వస్తే ధనుష్కి 10 అడుగుల డిస్టెన్స్ లో కారు దగ్గరికి అథర్వ వెళుతుంటేనే ప్రమాదం అవడంతో దగ్గరగా ఉన్న డ్రైవర్కి ధనుష్కి గాయాలు బాగా అయితే దూరంగా ఉండడం వల్ల మినిమం గాయాలతో బయటపడ్డాడు అథర్వ. అది ముఖ్యమైన విషయానికి సంబంధించిన మీటింగ్ కావడంతో ఎవరికీ తెలియకుండా దూరంగా ఉన్న ఒక పార్టీ మెంబర్ ఫామ్ హౌస్ లో జరుగుతూ ఉండడంతో సిటీకి దూరంగా జరిగిన యాక్సిడెంట్ వల్ల మధ్యాహ్నం వరకు ఎవరికీ తెలియలేదు. మధ్యాహ్నం ఎప్పటికో కళ్ళు తెరిచిన అథర్వ మెల్లగా లేచి అంబులెన్స్ కి ఫోన్ చేసి ధనుష్ ని డ్రైవర్ ని తీసుకువెళ్తే వెహికల్ గుర్తుపట్టిన వాళ్ళు మాత్రం న్యూస్ లో వేశారు. అక్కడ ఎవరు కనిపించకపోవడంతో సీఎం ఏమైపోయాడో ఎవరికి తెలియలేదు. ఆ తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఉండమని చెబుతున్నా కూడా వినకుండా మీరు కంగారు పడతారని నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పడంతో పాపం డ్రైవర్ కి ధనుష్ గారికి ఎలా ఉందో ఏంటో అంది సంయుక్త. అవునన్నట్టు తలాడిస్తూ ఆమెని దగ్గరికి తీసుకుని అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు నన్ను చూసుకో అనడంతో భయంగానే కళ్ళు మూసుకుంది సంయుక్త. గదిలో నుంచి బయటకెళ్ళిన తర్వాత బావనిచ్చి పెళ్లి చేస్తానని సివిల్స్ కోచింగ్ కూడా కంప్లీట్ కాకుండానే నన్ను ఇండియాకి పిలిపించావు. నీ కొడుకు కూతురు చూసావా దాని తోక పట్టుకుని ఎలా తిరుగుతున్నారో. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నంతసేపు బావ దాని వైపే చూస్తున్నాడు అంటున్న జ్యోతిని ఒక్కటి పీకింది నిర్మలాదేవి. అత్త అని కీచుగా అరుస్తున్న జ్యోతి వైపు కోపంగా చూస్తూ మరొకటి పీకపోతుంటే ఆ చెంప మీద చేయి పెట్టుకుని కంగారుగా చూస్తుంటే అదంటే వాడి కోసం ఏడ్చింది, తాపత్రయపడింది కాబట్టి దానికోసం ఏడ్చిన దాన్ని వాడు చూస్తున్నాడు. నువ్వు దున్నపోతులాగా నిద్రపోయి నిద్రలో లేచొస్తే నిన్నెందుకు చూస్తాడు అంది నిర్మలాదేవి. జ్యోతి ఉక్రోషంగా చూస్తూ అత్త ఆ విషయానికి వస్తే నువ్వు కూడా అలాగే పడుకున్నావని అనేసరికి నిర్మలాదేవి ఉరిమి చూడ్డంతో నువ్వు కోపంగా చూసినా కూడా అంతే. అసలు కన్నతల్లి అయ్యుండి నువ్వే ఏం పట్టనట్టున్నప్పుడు అసలు పెళ్లి చేసుకుంటాడో లేడో కూడా తెలియని వాడి గురించి నేనెందుకు ఏడ్చి నా గ్లామర్ పాడు చేసుకుంటాను అంది జ్యోతి నిర్లక్ష్యంగా. నువ్వు ఇలా ఇంత సెల్ఫిష్గా ఉన్నావు కాబట్టే వాడు అసలు నీ మొహం కూడా చూడట్లేదని నిర్మలాదేవి చిరాకుగా చెప్పేసరికి జ్యోతి విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతే తను కూడా తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది నిర్మలాదేవి. రూమ్లోకి వచ్చిన పౌర్ణమి పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటే తను పడుకుంటే బాగోదని నిద్ర కళ్ళని ఆపుకుంటూ వాడిప్పుడు సేఫ్గా తిరిగొచ్చాక కూడా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు పౌర్ణమి? పైగా మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా కాల్స్ మెసేజెస్ చేస్తూనే ఉన్నావు, పడుకోవచ్చు కదా అన్నాడు. ఇప్పటి వరకు పాలిటిక్స్ లో ఉన్నందుకు మా డాడీకి కానీ మా ఫ్యామిలీకి కానీ సీఎం పొజిషన్లోకి వచ్చాక మా తమ్ముడికి కానీ ఒక్క చిన్న గీత కూడా పడలేదు. అలాంటిది ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగిందంటే దాని వెనక ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాను. పైగా ముందు రోజే సిటీలో ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగింది. వాళ్ళు ఎవరైనా సరే కఠినమైన శిక్షలు నేను వేయిస్తాను అండ్ రేపటి నుంచి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టించమని దినకర్ అంకుల్తో మాట్లాడాలని పౌర్ణమి అనేసరికి ప్రణయ్ గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు కానీ సెక్యూరిటీ పెట్టేస్తే నా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయి నేను కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలని తన నక్క బుర్రని పదును పెట్టి వెంటనే ఫోన్ లాగేసుకోవడంతో పౌర్ణమి విచిత్రంగా చూసింది. నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా పౌర్ణమి అని ప్రణయ్ లేని కోపం నటించేసరికి ఇప్పుడు అంతకాని పని నేనేం చేస్తున్నానని అడిగింది పౌర్ణమి. అసలే ముందు రోజు ఇలా జరిగినందుకు అందరికీ మీ తమ్ముడి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చేసి ఉంటుంది. పైగా ఈరోజు అతని మీద కూడా జరిగింది కాబట్టి వాడి సామర్థ్యం ఎందుకు పనికిరాదన్న ఆలోచనలో ఉండుంటారు.
రేపు గాని నువ్వు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టించావంటే ఒక్కసారి ఏదో జరగగానే సెక్యూరిటీ పెంచుకున్నాడు ఈయన, ఏ మనిషి అని అందరూ మీ తమ్ముడి మీద దుమ్మెత్తి పోస్తారు అన్నాడు ప్రణయ్. అలా ఎందుకు అనుకుంటారు ప్రణయ్? వాడు బాగుంటేనే కదా వాళ్ళని చూసుకోగలడు, వాళ్ళ సమస్యలు తీర్చగలడు అంది పౌర్ణమి. అలా అని నువ్వనుకుంటావు, నేను అనుకుంటాను కానీ బయట అనుకోరు పౌర్ణమి. నీ తమ్ముడు గురించి అలా అనుకోవడం నీకు ఇష్టమా అని సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు ప్రణయ్. దాంతో పౌర్ణమి ఆలోచనలో పడితే, ఒకవేళ క్యాబినెట్ మిగిలిన కార్యకర్తలు సీఎంకి సెక్యూరిటీ ఉండాలని డిమాండ్ చేశారనుకో, అప్పుడు ఆలోచిద్దాం కానీ మన ఫ్యామిలీ నుంచి మనం ఎలాంటి ఇనిషియేటివ్ అద్దుకి సంబంధించి తీసుకున్నా కూడా మనల్ని సెల్ఫిష్ గా చూస్తారని అనడంతో సరే అన్నట్టుగా తలాడించేసరికి హమ్మయ్య అనుకున్నాడు. ఉదయాన్నే ముక్కుకి మంచి స్మెల్ రావడమే కాకుండా పొగలాగా అనిపించడంతో దగ్గుతూ లేచేసరికి ఇల్లంతా పొగమయం అయ్యేసరికి ఇల్లేమైందేంటి అనుకుంటూ ఫైర్ అలారం కోసం స్విచ్ నొక్కబోతున్న అథర్వ చేపట్టుకుని ఆపింది సంయుక్త. తెల్ల చీర మీద రెడ్ కలర్ పువ్వులతో అదే కలర్ బ్లౌజ్ తో తలకి టవల్ కట్టుకుని చేతుల్లో సాంబ్రాణి కుండతో కనిపించిన సంయుక్తం చూసి, అది దానివల్ల వచ్చిన పొగని అర్థమై ఏం చేస్తున్నావు సంయుక్త అన్నాడు నవ్వుతూ. చేసిన తప్పు సరిదిద్దుకుంటున్నానని సంయుక్త అనేసరికి నువ్వేం తప్పు చేశావు అన్నాడు. మా అమ్మ మొదటి నుంచి నాకు చెప్తూనే ఉంది సీఎం సార్, భర్త ఆయుష్ భార్య సౌభాగ్యం మీద, ఆమె చేసే పూజలు వ్రతాల మీద ఆధారపడి ఉంటుందని. కానీ బద్ధకంతో మీరు ట్రీట్ చేసే విధానంతో నాకు ఇంకా బద్ధకం పెరిగిపోయింది. అందుకే ఇప్పటి నుంచి ఉదయాన్నే లేచి మీరు బాగుండాలని పూజలు చేసి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తూ మిమ్మల్ని కూడా నేనే చూసుకుందామని అనుకుంటున్నాను అని సంయుక్త అనేసరికి తల పట్టుకుని, అదంతా నీ భ్రమ సంయుక్త. అలా అంటే నీకంటే దారుణంగా మొగుళ్లతో కూడా సేవలు చేయించుకునే పెళ్ళాలున్నారు, వాళ్ళందరికీ అలా అవుతోందనా అర్థం? నేనే కాదు, నా ప్లేస్ లో ఇంకెవరున్నా కూడా ఇవన్నీ కామన్, ఎందుకంటే నేను సీఎం అన్నాడు. మీరు ఎవరైనా పెళ్ళాన్ని మొగుడే అవుతాడని స్నానం చేసి రండి అని బలవంతంగా బాత్రూంలోకి తోసి, అయ్యో మీరు స్నానం చేయలేరు కదా, ఇప్పుడే వస్తాను ఉండండి అని సాంబ్రాణి గిన్నెని పూజ గదిలో పెట్టేసొచ్చి వేడి నీళ్లు కాగడంతో గాయం అయిన కాలు కోసం ఒక స్టూల్ వేసి చేతిని కంపార్ట్మెంట్ మీద పెట్టి అతన్ని ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి కట్లు మాత్రం తడవకుండా స్నానం శుభ్రంగా చేయించి చిన్న పిల్లల్లాగా తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టింది. సో పతికి సేవలు చేయాలని ఫిక్స్ అయిపోయావన్నమాట. మొగుడికి పెళ్ళాం చేసే సేవలో మొదటి సేవ ఏకాంత సేవ అని నీకు తెలుసా అంటూ ఆమె చెంప మీద వేలితో తట్టడంతో, ఈ వేషాలే కట్టుపెట్టండి, చేతులు కాళ్ళు కదలకపోయినా ఆటలకేం తక్కువ లేదని కోపంగా చెప్పి బెడ్ మీద విసురుగా పడుకోబెట్టి టిఫిన్ మెడిసిన్ తీసుకొస్తాను కదలకుండా కూర్చోండని బెదిరించి వెళ్ళిపోయింది. సంయుక్త వచ్చేసరికి టిఫిన్ తిను బావా అంటూ అథర్వ బ్రెయిన్ తింటూ జ్యోతి కనిపించడంతో, హే నువ్వు ఇక్కడేం చేస్తున్నావని చెయ్యి పట్టుకొని పక్కకి తప్పించి కోపంగా చూడగా, మా బావకి టిఫిన్ తినిపిస్తున్నాను, మధ్యలో నీ ఓవర్ యాక్షన్ ఏంటని అంతే ఉక్రోషంగా అడిగింది జ్యోతి. జ్యోతి, మైండ్ యువర్ వర్డ్స్. మధ్యలో నీ పెత్తనం ఏంటని నేను అడగాలి, తను నా భార్య, నా పనులన్నీ తను చూసుకోవాలి కానీ మధ్యలో నీకొచ్చిన బాధ ఏంటని అడిగాడు. బావా మాట పడిపోయినట్టుగా జ్యోతి అడిగేసరికి, ముందు రూమ్లో నుంచి వెళ్ళిపో అని చిరాకుగా చెప్పేసరికి కోపంగా సంయుక్త వైపు చూస్తూ వెళ్ళింది. తిక్క కుదిరింది దొంగ మొహం దానికి అని తిట్టుకుంటూ అథర్వ పక్కన కూర్చుని టిఫిన్ పెట్టడం మొదలుపెట్టింది. కానీ చేతులు ఊరుకొని సీఎం గారు బుగ్గలు గిల్లుతూ నడుం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకుంటూ సంయుక్త సహనానికి పరీక్షలు పెడుతూ ఉన్నాడు. సీఎం సార్ కుదురుగా కూర్చోండని సంయుక్త మెలికలు తిరుగుతున్నా కూడా తన అల్లరి ఆపకపోవడంతో, మీరు ఇలాగే చేశారంటే రేపటి నుంచి నేను బుర్కా వేసుకుని తిరుగుతాను అని చెప్పింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.